సూచించింది మంత్రుల కమిటీ. విదేశాలకు ఎగుమతి ఆర్డర్లు లేకపోయినా ప్రభుత్వం తరపున పొగాకు ప్రాసెసింగ్కు అయ్యే ఖర్చులు భరిస్తుందని తెలిపింది. ఇక దీనికి దాదాపు 150 నుంచి 200 కోట్లు భరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అలాగే ప్రభుత్వం నుంచి అందుబాటులో ఉన్న గిడ్డంగులు కూడా వాడుకోవచ్చని ప్రభుత్వం తరపున హామీ ఇచ్చింది. రైతుల దగ్గరున్న 2 రకాల పొగాకులో గ్రేడు, హై గ్రేడ్లను కొనుగోలు చేయాలని కంపెనీలకు సూచించింది. డిమాండ్ ఉన్నప్పుడు అన్ని ఏబిసి 3 రకాలది లెక్కల్లో టాప్ క్వాలిటీది అంటే ఇప్పుడు దీంట్లో కూడా అందుకే మీరు ప్రాసెసింగ్ చేయండి, మొత్తం ఉన్నత పరంగా చేయండి. దానికి ఎంత ఎక్స్పెండిచర్ ఉంటుంది శాఖతో మాట్లాడి మీకు ఇప్పిస్తారు. ఎందుకంటే పెద్ద సమస్య మీకు ఏమన్నా మేము అమ్మలేదు కదా. ప్రాసెసింగ్ ఎక్స్పెండిచర్ పెద్ద లేదు, 10% ఉంటుంది. అది 17 రూపాయలు కేజీకి పే చేయాల్సి వస్తుంది. వీటితో పాటు రూపాయలు కాదు, 150 కోట్లు అవుతుంది కదా. 140 crores 140 కోట్లు అవుతుంది కదా. తక్కువ కాదు కదా. 150 కోట్లు గవర్నమెంట్ నుంచి కడతానంటే చెల్లించి కాదు కదా. మీకు కావాల్సిన గొడవ మా వేర్ హౌసింగ్ ఎండీ గారు కూడా పిలిచాం. గొడవ కూడా మీకు ఏర్పాటు చేస్తాం. ఈ సంవత్సరం ఇబ్బంది లేకుండా మీరు చెయ్యాలి. మీరు 10 కొంటాం, మీరు 4 కొంటాం, 3 కొంటాం అంటే మిగతా సంగతి ఏంటి? ఇప్పుడు నేను అడిగాను ప్రాసెసింగ్ సెంటర్కి వెళ్ళి, ఏదైతే ప్రాసెసింగ్ వాళ్ళు చేశారో అది 2 సంవత్సరాల వరకు ఇబ్బంది ఉండదంట. వాళ్ళు చెప్పింది నాకు తెలియదు, టెక్నాలజీ తెలియదు. కంపెనీ వాళ్ళకి అడిగాను 2 సంవత్సరాలు. ఇప్పుడు ఎలా ఉందో 2 years తర్వాత. నా పేరు జరుగుల హరిబాబు, దిద్దుకూరు, ఇంకొల్లు మండలం, పర్చూరు, బాపట్ల జిల్లా. కానీ పొగాకు భారీగా ఉన్నది రైతుల దగ్గర. కానీ కంపెనీ వాళ్ళు ఆయాల పోయిన సంవత్సరం లాభాలు బాగా వచ్చినాయి కాబట్టి కంపెనీ వాళ్ళ మాటలు విని ఈ సంవత్సరం ఎక్కువగా వేయడం జరిగింది. కానీ జీపీఐ ప్రభాకరు మమ్మల్ని ద్రోషిగా నిలబెడుతున్నారు అన్నట్టుగా మాట్లాడాడు. కానీ మా రైతాంగం కానీ మటుకి కంపెనీ వాళ్ళ మీద కానీ జీపీఐ కంపెనీ వాళ్ళ మీద కానీ ఎలాంటి దురుద్దేశము, ఎలాంటి కోపాలు, ఎలాంటి తాపాలు లేవు. కానీ ఎవరన్నా తెలిసి తెలియక తాగుబోతోళ్ళు ఊరన్న తర్వాత మంచోళ్ళు చెడ్డోళ్ళు అందరూ ఉంటారు. ఎవరో ఒకరు తాగినోళ్ళు బోగినోళ్ళు ఏదో ఒకటి వాగితే అంత మాత్రాన మీరు కంపెనీకి వచ్చిన పొగాకుని ఎన్నికేసి ఆ విధంగా రైతులను ఇబ్బంది పెడితే రైతులు నానా ఇంకా పొగాకు పంట రేటు తక్కువ అయ్యి గేళ్లు చేసి పొగాకుని తీసుకొచ్చిన పొగాకుని మళ్ళీ బాగుండలేదని మళ్ళీ ఎన్నికేసి మళ్ళీ గేడు చేపిస్తే రమ్మనమని చెప్పి ఆ విధంగా ఇబ్బందులు పెడుతున్నారు రైతుల్ని. అట్లా అది సమస్యంగా పద్ధతి కాదు. మీరు రైతాంగం తరపున అందరి తరపున వాళ్ళు తప్పు చేస్తే క్షమించమని అడుగుతున్నాను. కానీ మీ జీపీఐ కంపెనీ వాళ్ళు అంటే ఎందుకు మీ జీపీఐ కంపెనీ మీద ఇష్టపడి పొగాకు వేశారంటే అన్ని కంపెనీల కన్నా